2023 అక్టోబర్లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై చేసిన దాడి గాజా స్ట్రిప్లోని ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చింది. ఈ దాడిలో హమాస్ సుమారు 1200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా తీసుకువెళ్లింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై తీవ్ర దాడులు మొదలుపెట్టింది. ఈ యుద్ధం గత ఏడాదిన్నర కాలంగా కొనసాగుతూ గాజాలోని సామాన్య ప్రజల జీవనాన్ని నరకంగా మార్చింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ దాడుల్లో 50,500 మందికి పైగా మరణించారు. వీరిలో అత్యధికులు స్త్రీలు, పిల్లలతో సహా సామాన్య పౌరులు. ఈ యుద్ధం గాజాను శిథిలాల కేంద్రంగా మార్చింది. ఇక్కడ ఇళ్లు, మసీదులు, పాఠశాలలు, ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ విధించిన ఆంక్షలు, దిగ్బంధనం కారణంగా గాజాలో ఆహారం, ఇంధనం, వైద్య సామాగ్రి, ఇతర నిత్యావసరాల కొరత తీవ్రంగా ఉంది. 2025 మార్చి 2 నుంచి గాజాలోకి ఆహారం, ఇంధనం, సహాయ సామాగ్రి లేదా వాణిజ్య వస్తువుల రవాణా పూర్తిగా నిలిపివేయబడింది. గాజాలో 96% మంది పిల్లలు, స్త్రీలు అవసరమైన పోషకాహారం లేకుండా ఉన్నారని యుఎన్ తెలిపింది. 3,45,000 మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. 8,76,000 మంది అత్యవసర ఆహార అసురక్షిత స్థితిలో ఉన్నారు. యుద్ధం కారణంగా గాజాలో నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశాన్ని తాకేలా చేసింది. 1 కిలో చక్కెర సుమారు 4,914కు చేరింది. 1 కిలో ఉప్పు 491 కాగా 1 కిలో టమాటాలు 1,106 రూపాయలకు చేరింది. 1 కిలో ఉల్లిపాయలు 4,423, 1 కిలో బంగాళాదుంపలు 1,966 రూపాయలు పలుకుతోంది. ఒక కప్పు కాఫీ 4,423 కాగా 1 బాక్సు మేక మాంసం 4,914 రూపాయలకు చేరింది. ఈ ధరలు గాజా ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. చాలామంది రోజుకు ఒక్కసారి కూడా భోజనం పొందలేని దుర్భర పరిస్థితిలో ఉన్నారు. ఐక్యరాష్ట్ర సంస్థలు, యునిసెఫ్, ఇతర సహాయ సంస్థలు గాజాలోని ప్రజలకు ఆహారం, వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దిగ్బంధనం, యుద్ధం కారణంగా సహాయం చేరడం కష్టతరంగా మారింది. 2023 నవంబర్లో 1 వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా కొంతమంది బందీలు, ఖైదీలు విడుదలైనప్పటికీ 2025 జనవరి 19న కొత్త ఒప్పందం ద్వారా యుద్ధం తాత్కాలికంగా నిలిచినా గాజా ప్రజల జీవనం మెరుగుపడలేదు. యుద్ధం కారణంగా 90% మంది ప్రజలు తమ ఇళ్లను వీడి తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.